సార్ అయితే ఇప్పుడు ల్యాండ్ రేట్స్ పెరగడం వల్ల ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ చేయడం కంటే అపార్ట్మెంట్స్ లేదా హై రైజ్ ప్రాజెక్టులు చేయడమే ఈజీ అంటే అనేది ఒక టాక్ వినిపిస్తుంది. ఇందాక మీరు కూడా మాట అవును అంటే ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది సార్ ప్లాట్స్ రేట్ పెరగడం వల్ల? ఎందుకు ఇది మనకి బర్డెన్ లాగా అనిపిస్తుంది ఓపెన్ ప్లాట్స్ అనేది? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైజెస్లో ల్యాండ్ ఎక్వైర్ చేసి అది అగైన్ మీకు తెలుసు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈల్డింగ్ వచ్చేది 2700 స్క్వేర్ యార్డ్స్, రిమైనింగ్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కో పోతుంది. సో ఆ బర్డన్ అంతా ఎక్కడ పడుతుంది? అగైన్ కాస్ట్ పెరుగుతూ ఉంది కదా. సో సమ్ పాయింట్ వరకే మనం ఆ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ చేయగలం. అంటే ఆ ఏరియా ట్రాన్స్ఫార్మ్ అవుతుందని అర్థం. మీకు క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొల్లూరు, మోకిలా లాంటి ప్రాంతాలు తీసుకుంటే ఒకప్పుడు ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ఈరోజు ప్లాటింగ్ ప్రాజెక్ట్స్, న్యూ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ లేవు కదా. ఫ్లాట్ కావాలంటే ఏం చేయాలి? రీసేల్ వస్తేనే పర్చేజ్ చేయాలి. రీసేల్కి డిమాండ్ ఉంది. రీసేల్కి డిమాండ్ ఉంటుంది. ఫ్యూ ప్లాట్సే వస్తాయి, వాటిని ఎవరైనా ఎఫర్ట్ చేయగలిగితే అది కూడా పర్చేజ్ చేయొచ్చు. ఇప్పుడు శంకరపల్లి కూడా నెక్స్ట్ 4-5 ఇయర్స్లో ఆ ఫేజ్లోకే వెళ్ళబోతుంది బికాస్ ఆఫ్ ప్రైస్ కన్సర్న్, ల్యాండ్ అవైలబిలిటీ. సో పీపుల్ మూమెంట్ ఉన్న చోట ప్లాటింగ్కి వెళ్ళాం కదా. జనరల్గా విల్లా కన్స్ట్రక్షన్కో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కో వెళ్తాం. బిల్డర్ కూడా అది వర్కౌట్ అవుతుంది. ప్లాటింగ్ చేస్తే ఆ ప్రైజెస్లో ల్యాండ్ కొన్ని ప్లాటింగ్ చేసి ఇంత ఎఫర్ట్స్ పెట్ చేసిన తర్వాత బిల్డర్ డజంట్ మేక్ ఎనీ ప్రాఫిట్స్ అండి ఈ ప్రైజెస్లో. సో న్యాచురల్గా విల్లాస్ వైపు మూవ్ అవుతారు. అంటే సార్ ఇన్ ఫ్యూచర్ మనకి లగ్జరీ హౌసింగ్ తప్ప అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కనబడకపోవచ్చు అంటారు మీరు? ల్యాండ్ ప్రైజెస్ పెరగడం వల్ల డెఫినెట్గా వెస్ట్ జోన్లో అయితే లగ్జరీయే కదా. వెస్ట్ జోన్ అంతా లగ్జరీ. అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతున్న స్టేజ్లో, ప్లాటింగ్ నుంచి విల్లా మార్కెట్ వైపు ట్రాన్స్ఫార్మ్ అవుతున్న స్టేజ్లో మీకు అఫోర్డబిలిటీ ఉంటుంది. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం లగ్జరీ అవుతుంది. సో అది హెడ్లైన్స్లోకి రాకముందే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి యాడ్ చేస్తాను వెంకట గారు, మనకు ఒక డ్రీమ్ విల్లా కావాలి ఇన్వెస్టర్స్కి. ఒక పాయింట్ ఆఫ్ ప్రైస్ దాటిన తర్వాత ఆ విల్లా పర్చేజ్ చేయటం కన్నా ఇప్పుడున్న ప్రీమియం ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో, ప్రీమియం క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు. అలాంటి ప్రాజెక్ట్లో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ సెక్యూర్ చేసుకోండి.